నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. సామాన్యుల కష్టాలను తీర్చి సాంకేతికతను ప్రజల ముంగిటకు చేర్చాలనే గొప్ప లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ ఇండియా విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా పుట్టిన ఉమాంగ్ యాప్ ఇప్పుడు కోట్ల మంది భారతీయుల స్మార్ట్ ఫోన్లలో ఓ శక్తివంతమైన ఆయుధంగా మారింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వందలాది సేవలను కేవలం ఒక క్లిక్తో మీ అరచేతికి తీసుకొచ్చే ఈ అద్భుత వేదిక గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. మీ ఫోన్లో ఈ ఒక్క యాప్ ఉంటే చాలు, ప్రభుత్వ సేవలు పొందేందుకు మీరు బయటికి వెళ్లాల్సిన అవసరమే ఉండదు. ఉమాంగ్ అనేది ఓ సమగ్ర మొబైల్ ప్లాట్ఫామ్. ఇది వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సేవల్ని ఒకే చోట అందిస్తుంది. 2026 ఫిబ్రవరి నాటి గణాంకాలను పరిశీలిస్తే ఈ యాప్లో దాదాపు 2446 సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 872 కేంద్ర ప్రభుత్వ సేవలు కాగా 1574 వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందినవి. సుమారు 240 ప్రభుత్వ శాఖలు ఈ వేదికపై తమ సేవల్ని అందిస్తున్నాయి. అంటే మీరు ఆధార్, పాన్ కార్డ్, గ్యాస్ సిలిండర్ బుకింగ్, పిఎఫ్ వివరాలు ఇలా ఏది కావాలన్నా వేరు వేరు వెబ్సైట్లు చూడాల్సిన అవసరం లేదు. ఈ ఒకే విండో సదుపాయం పౌరులకు ఎంతో వెసులుబాటు కల్పిస్తోంది. 2017లో కేవలం 166 సేవలతో ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రస్తుతం 2446 సేవలకు చేరుకుంది. కేవలం సేవల సంఖ్య మాత్రమే కాకుండా ప్రజలు దీన్ని వాడుతున్న తీరు కూడా ఆశ్చర్యపరుస్తోంది. 2017లో కేవలం 3.90 కోట్ల లావాదేవీలు నమోదు కాగా ఫిబ్రవరి 2026 నాటికి ఈ సంఖ్య ఏకంగా 737 కోట్ల మార్కును దాటింది. దీన్ని బట్టి డిజిటల్ సేవలపై ప్రజలకు నమ్మకం ఎంతగా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఏటా లావాదేవీల సంఖ్య రెట్టింపు అవుతూ ఉండడం డిజిటల్ ఇండియా సాధిస్తున్న విజయానికి నిదర్శనం. ఇటీవల ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించిన అధ్యయనంలో ఉమాంగ్ పనితీరుపై ప్రశంసలు కురిశాయి. బహుభాషా మద్దతుండడం వల్ల ప్రాంతీయ భాషల్లో కూడా సేవలు పొందే వీలుంది. దీనివల్ల చదువుకోని వారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారు కూడా సులభంగా యాప్ను వాడుతున్నారు. ఆఫీసులకు స్వయంగా వెళ్లాల్సిన అవసరం తగ్గడం వల్ల సామాన్యులకు ప్రయాణ ఖర్చులు, సమయం ఆదా అవుతున్నాయి. ప్రభుత్వ సేవల్లో పారదర్శకత పెరిగి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పనులు త్వరగా పూర్తవుతున్నాయి. ప్రజలు డిజిటల్ మార్గాలని ఎక్కువగా ఇష్టపడుతున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. కేంద్ర మంత్రి జితిన్ ప్రసాద్ మార్చి 25న లోక్సభలో వెల్లడించిన ఈ వివరాలు దేశ డిజిటల్ పురోగతిని చాటి చెబుతున్నాయి. ఉమాంగ్ వంటి వేదికలు కేవలం ఒక యాప్ మాత్రమే కాదు, అవి సుపరిపాలనకు వారధులుగా పనిచేస్తున్నాయి. దూర ప్రాంతాల్లో ఉన్న సామాన్యుడికి కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతిఫలం నేరుగా అందేలా ఈ వ్యవస్థ దోహదపడుతుంది. మీరు కూడా ఇప్పటి వరకు ఉమాంగ్ యాప్ వాడకపోతే వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీ సమయాన్ని ఆదా చేసుకుంటూ డిజిటల్ సేవలను ఆస్వాదించండి. సాంకేతికతతో సాధికారత సాధించడం అంటే ఇదే. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.